2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ పిల్లలు పెళ్ళి అనేటువంటి కాన్సెప్ట్ రాగానే కెరీర్లో సెటిల్ అయిన తర్వాత చూద్దాం, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటేనే పెళ్లి చేసుకుందాం, లేదా ఒక రైట్ జాబ్ రైట్ బిజినెస్ చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు తప్పపట్టలేం. కానీ ఒక యూనివర్సల్ సైన్లా కనుక మనం చూసుకుంటే 25 లోపు కనుక పెళ్లి చేసుకోకపోతే వచ్చేటువంటి అనర్థాలు ఏంటి, అండ్ 25 అనేది రైట్ టైం అని మనం భావించవచ్చా అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి ఒక సైకిల్ ఉంటుంది. మామూలుగా మనకి 18 ఇయర్స్ వస్తే ఓటు హక్కు ఇస్తారు, లేకుంటే 21 ఇయర్స్ ఇస్తే మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకునేదానికి అని చెప్పి ఒక ఎలిజిబిలిటీ రైట్ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా మ్యారేజ్ అనే దానికి ఎందుకు వాళ్ళు 25 ఇయర్స్ పెట్టారు అంటే దానికి కూడా ఒక సైకిల్ ఉంది. యాక్చువల్గా పెద్దలు ఊరికే 25 రాగా పెళ్లి చేసుకుని అని చెప్తే, ఇంతకుముందు 25లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ 200% వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యేసరికి వీళ్ళు ప్రాపర్గా ఉండి తర్వాత మనవళ్ళు మనవరాలతో ఆడుకునే ఏజ్లో ఉన్నారు. అవును. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టేసరికి వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు మనవాళ్ళు, వీళ్ళు అమ్మమ్మ తాతయ్యలాగా ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్లో పడిపోయి అసలు 30-35 అంటే పర్లేదు, ఏం 35 కదా ఇప్పుడు ఏం తొందర అనే విధంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, సార్ మేమేమో సంబంధాలు తీసుకొని వస్తుంటే ఈమెమో ఇప్పుడు కాదు అని చెప్పి ఆల్రెడీ 4 ఏళ్ళు డ్రాగ్ చేసింది, ఇప్పుడు 30 దాటింది, ఇప్పుడు ఎవరైనా రమ్మన్నా కూడా వాళ్ళు రావట్లేదు, ఈమెమో చేసుకుందాం వద్దని ఇంకా డైలమాలో ఉంది సార్, ఏం చేయమంటారని చెప్పి చాలా కౌన్సిలింగ్కి ఈ కేసులో ఎక్కువ వస్తాయి. ఆడపిల్లలు పెళ్లి చేసుకొని అని చెప్పేసి మొండికేస్తున్నారని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకి చాలా కేసులు వస్తాయండి. ఎలా సార్ ఎటువంటి చేంజెస్ వస్తాం మనం? ఫస్ట్ అయితే మాత్రం 200% పడే ఎఫెక్ట్ ఏంటంటే, మనకి మామూలుగా ఇంతకుముందు ఏజెస్లో మాట్లాడితే మనకి ఆడవాళ్ళ ప్యూబర్టీ ఏజ్ కానీ లేకుంటే ఇలా మనం చూసుకుంటే ఒక్కొక్క సర్టెన్ ఏజ్ 17 ఇయర్స్కి అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చి 14 ఇయర్స్ 13 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బయలాజికల్ సైకిల్లో 25 or 28 లోపల మీకు మ్యారేజ్ అవ్వకపోతే రేపటి రోజున మళ్ళీ బయలాజికల్ సైకిల్ మొత్తం మారిపోయి ఆ టైంలో మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫర్టిలిటీ ప్రాబ్లం రావడం, దాని ద్వారా మళ్ళీ మీరు ఆ కాన్సిక్వెన్సెస్ అంతా ఫేస్ చేయాల్సిన అవసరం ఇక్కడే ఉంటుంది. ఏమవుతుంది సార్, అసలు ఇదంతా పక్కన పెడితే ఫిజికల్గా బయలాజికల్ సైకిల్ పక్కన పెడితే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుంది తెలుసా? చదువు ఎప్పుడు అయిపోతుంది సార్ నాగరాజు గారు? పీజీ అయ్యేటప్పటికి 21 to 23 పెట్టి అంతే 23 అయిపోతుంది. ఒకవేళ గట్టిగా మాట్లాడితే ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేద్దాం అని చెప్పి అనుకుంటే, అలా కాకుండా 32 దాకా పెళ్లి చేసుకోలేదు అనుకుందాం. 32 దాకా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. 22వ సంవత్సరం 23వ సంవత్సరం నుంచి 32 వరకు ఎంత టైం మొత్తం? 10 ఇయర్స్ తను సంపాదిస్తూ 10 ఇయర్స్ తనకంటూ ఒక ఇండివిజువల్ స్పేస్, తనకంటూ ఇది నేను కేవలం అమ్మాయినే కాదు మామూలు జనరల్ సీనియర్ మాట్లాడితే కూడా ఒక లైఫ్ స్టైల్ చూసేసి తన సంపాదనతో తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని తన సంపాదన తను బ్రతకడం మొదలుపెట్టి, తన సంపాదన ఎవ్వరి మీద డిపెండెంట్ లేకుండా తనే ఇండివిజువల్గా బ్రతకడం మొదలుపెట్టిన తర్వాత రేపు మ్యారేజ్ అయిన తర్వాత చిన్న కాన్ఫ్లిక్ట్ రాగానే ఆల్రెడీ చాలా చూసాను, నువ్వు లేకపోతే నేను బతకగలుగుతాను అనే స్టేజ్ వచ్చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఇప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం లేట్ మ్యారేజెస్లో వచ్చే మేజర్ ఇష్యూ ఏంటి తెలుసా? ఇదే. ఇద్దరు ఇండివిజువాలిటీ అని ఒక టర్మ్ తీసుకొని నేను చేయగలుగుతాను, నేను బతకగలుగుతానని చెప్పి ఇంతకుముందు మ్యారేజెస్లో ఏమైంది తెలుసా? పెళ్లి చేసుకున్నాక ఈయన నీ భర్త, ఈవిడ నీ భార్య అని చెప్పి మామూలుగా మనం ట్యాగ్ చేసినప్పుడు ఆ డిపెండెన్సీలో అడ్మిరేషన్ ఉండేది. ఓకే, నేను ఈయన కోసం ఉన్నా, ఈయన నా కోసం ఉన్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండేది. ఒకవేళ ఏదైనా కావాలంటే నేను అడుగుతాను, లేకుంటే చేసుకుంటాను, మళ్ళీ అలా అడ్జస్ట్మెంట్స్ అన్ని నేచర్ ఉండేది. ఎందుకు? వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ ఫ్రీడమ్ చూడలేదు, ఇండివిజువాలిటీ అనే స్పేస్ ఎక్కువ చూడలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒక 2 ఇయర్స్లో నేను కొద్దిగా సెటిల్ అయ్యే లోపల పెళ్లి చేశారు, నేను చేసుకున్నానని చెప్పి ఒక కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ బాండింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు. ఇది మెచ్యూర్డ్ బాండింగ్ కాదు, నెక్స్ట్ లెవెల్ బాండింగ్. ఇది డైరెక్ట్గా ఇండివిజువల్ అయిపోయిన తర్వాత ఒక్క మాట అంటే, హలో 10 ఏళ్ళ నుంచి మా బాస్ పడితే నేను పడలా, నువ్వు చెప్తే నేను ఎందుకు పడేది అనే స్టేజ్లో ఇద్దరు అలా అయిపోతారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఇండివిజువాలిటీ అనే టర్మ్ తీసుకొని వచ్చి ఆ ఏజ్ డిఫరెన్స్ పెరిగే కొద్దీ ఇండివిజువాలిటీ అనేది వాళ్ళిద్దరిని రూల్ చేయడం మొదలు పెడుతుంది. అదే ఫస్ట్ ప్రాబ్లం. అప్పటికే 30 ఇయర్స్ అంటే అన్ని చూస్తుంటారు, ఇంకా అన్ని చూసేస్తుంటారు. హానెస్ట్ చెప్పాలంటే అన్ని ప్రపంచాన్ని మొత్తం జనాల్ని డిఫరెంట్ మైండ్ సెట్ని అన్ని చూసేస్తుంటారు. ఇప్పుడు ఆ టైంలో ఎలా ఉంటుంది? ఒకళ్ళు ఇక్కడ ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఇంతకుముందు అడ్జస్ట్ అవుదాం, సర్దుకుపోదాం, ఇలాంటి డైలాగ్ అన్నీ లేకుండా ఏమవుద్దా, వదిలే, నువ్వు చేస్తే నేను బతకడం ఎందుకు, నాకే 3 లక్షల జీతం వస్తుంది, నువ్వు చేసేది ఏముంది పెద్ద అంటే మనీ ఫ్యాక్టర్ ఎక్కువైపోయి రిలేషన్ ఫ్యాక్టర్ తక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈ మనీ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుందో, రిలేషన్ ఫ్యాక్టర్ తక్కువ అవుతుందో, అప్పుడు ఇంకా మ్యారేజ్ అనేది ఎక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది? దట్ ఈస్ ద రీజన్. సరే, మన ఇద్దరం మాట్లాడుకోవడం కాదు, జనరల్గా మాట్లాడుకుంటే
డివోర్సెస్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఆ ఇండివిజువాలిటీ అనేది ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాంట్లో మేజర్ది అయితే ఇది, అయ్యో ఇదే అన్న మేజర్ ఇదే. ఓకేనా? సెకండ్ ఇది అన్నిటికంటే ముఖ్యం, ఇంతకుముందు ఫర్టిలిటీ సెంటర్స్ అని ఉండేవా, లేకుంటే మిస్క్యారింగ్ కానీ లేకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా విన్నారా? చాలా రేర్గా 100లో ఒక 5-6 కేసులు ఉండేవి. ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకు అంటే ఒక బయలాజికల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యి 22, 23, 25 ఏళ్ళకి వాళ్ళకి గర్భసంచి కానీ లేకుంటే ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్లోగా మూవ్ అవుతూ 30 ఇయర్స్కి 35 ఇయర్స్కి వస్తే బిడ్డని క్యారీ చేయడం కానీ బిడ్డని కనాలన్నా కూడా ఆ సైకిల్ అప్పటికే మారిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకే లేట్ మ్యారేజెస్ వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆ టైంలో వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం చాలా కేసెస్ పెరిగాయి. దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. సెకండ్ ఇది అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా, అస్సలు భయంకరమైన ప్రెషర్ ఏం తెలుసా, ఎక్కడికైనా బయటకు వెళ్తే ఏ నాగరాజు గారు పెళ్ళిగాల ఇంకా ఎప్పుడు పప్పన్నం పెడుతున్నాం, ఇదే డైలాగ్, ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసా. అప్పుడు మీరు 2-3 సార్లు ఇవన్నీ విన్న తర్వాత మీకు ఎలా ఉంటుంది, ఇంకోసారి నన్ను ఏదైనా ఫంక్షన్ పిలిస్తే నేను రాను, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి నన్ను అడగతా ఉంటే నేను ఏడొస్తాను, నేను రానుపో. ఇది నేను మా మమ్మీకి చెప్పాను సార్. 26 నుంచి 30 ఏళ్ళు ఎవరైతే మ్యారేజ్ కలదో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే హాఫ్ ఆఫ్ ద టైము వాళ్ళ మైండ్లో వెళ్ళిన దగ్గర నుంచి వాడేదో ఇంట్రాగేషన్లో ఖైదీని క్వశ్చన్ అడుగుతారు చూసా, ఆ టైప్లో వచ్చిన వాళ్ళందరూ ఏరా ఇంకా పెళ్లి చేసుకోవాలా, సెటిల్ అయ్యావు కదా ఇంకేం నీ బాధ అని చెప్పి అడుగుతుంటే నా గురించి నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని చెప్పి వీడికి లోపల రగిలిపోతూ ఉంటుంది. కానీ స్టిల్ ఆ ప్రెషర్ తట్టుకోలేడు. అందుకే ఇంట్లో ఫంక్షన్స్ అది అవసరమైతే తప్ప మిగతా ఫంక్షన్స్ అన్నిటికీ వీళ్ళు ఎవరు కనపడదు. చూడండి కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి 30 ఏళ్ళు వచ్చింది, ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు, చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా అమ్మాయికి రాలేదు. వీళ్ళ అమ్మా నాన్న ఏ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈమెకి ఇంటికి రాగానే ఆర్కెస్ట్రా స్టార్ట్ అవుతుంది. అసలు నీకు అసలు బుద్ధుందా, వెళ్ళిన వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక నా ప్రాణం పోతుంది, అసలు నా పరువు పోతుంది, ఏంది నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి, అమ్మ నువ్వు ఇంకోసారి ఫంక్షన్కే వెళ్ళబాకు, నాతో పాటు ఇంట్లో కూర్చో, నువ్వు వెళ్ళి ప్రతిసారి వచ్చి నా మీద ఈ ఆర్కెస్ట్రా లేబాక్ అని చెప్పి ఆ సోషల్ ప్రెషర్ ఎవరి మీద ఉంటుంది తెలుసా, మళ్ళీ వీళ్ళ మీద ఉంటుంది. అది ఎంత టార్చర్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అర్థమైందా? ఐ థింక్ సార్ మీరు ఇది అన్ని ఎక్స్పీరియన్స్ నేను చేయలేదండి, నేను 27 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాను. నాకు 26 వచ్చేటప్పటికే అంటే 23 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది మా మదర్. మీ మదర్ స్టార్ట్ చేస్తారు. నాకు 25, 26 ఉన్నప్పుడు వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. ఈ లోపల దేవుడి దగ్గర నాకు 27కి మ్యారేజ్ అయిపోయింది. ఫ్యాంటాస్టిక్ అయిపోయింది. లేకపోతే ఏమవుద్దంటే వెళ్ళిన చోటల్లా మనకి ఒక 50% ఉందనుకో, వాళ్ళు దాన్ని 200% తీసుకొని వస్తారు. అవును, అసలు ఎలాంటి పొడుస్తూ ఉంటారు చూసారా, అది ఇంకా టార్చర్. ఇవన్నీ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనదంటే, ఇప్పుడు నాగరాజు గారు మీరు నేను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు 25 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, మీకు ఒక పిల్లలు వచ్చేసారు, 2 పిల్లలు ఉన్నారు, అంత బాగానే ఉంది. నేను ఒక 35 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను, రేపు నా పిల్లలు వచ్చారు. మీ పిల్లలు ఆల్రెడీ ఆ టైంకి, అంటే నా పెళ్ళే టైంకి మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు? ఆల్మోస్ట్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లలు ఉంటారు. ఎందుకంటే మీకు 25లో పెళ్ళింది, నాకు 35లో పెళ్ళింది. మీకు ఒక 8 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు అనుకుందాం. మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? రేపు నేను పెళ్లి చేసుకొని మీ దగ్గరికి, అంటే సోషల్ సపోర్ట్ గురించి చెప్తున్నాను నేను, సోషల్ సపోర్ట్. రేపు మన ఇద్దరు ఎప్పుడైనా ఫ్యామిలీ టూర్కి వెళ్దాం, ఎందుకంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఫ్యామిలీ టూర్కి వెళ్ళేటప్పుడు మీరేమో 8 ఏళ్ళ పిల్లాన్ని తీసుకొస్తాడు, నేనేమో ఫ్యామిలీతో మామూలుగా వస్తాను. రేపటి రోజున వాడు ఇంకొద్దిగా పెరిగి ఒక 12 ఏళ్ళు వచ్చేసరికి నాకు అప్పుడే బిడ్డ పుడితే వాడికి ఎంత 1 ఇయర్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవ్వగలుగుతారా? లేదు. 11 ఏళ్ళ పిల్లాడు 1 సంవత్సరం పిల్లాడు ఫ్రెండ్ అవ్వగలుగుతారా? అర్థమైందా? ఇక్కడ సోషల్ సపోర్ట్ రాదు. నీ ఫ్రెండ్స్, నీ పీర్ గ్రూప్ అంతా ఆటోమేటిక్గా సరైన టైంలో పెళ్లి చేసుకొని సరిగ్గా పిల్లలు పుట్టేసి వాళ్ళ సైకిల్ అంతా బాగిలిపోద్ది. నువ్వు మాత్రం దూరంగా ఉంటావు. ఆ దూరంగా ఉండడంలో నీకు కావాల్సిన సోషల్ సపోర్ట్, నీకు కావాల్సిన ఒక అవైలబిలిటీ ఆఫ్ సోషల్ కనెక్షన్స్ మిస్ అయిపోయారు. చాలామంది అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ సోషల్ కనెక్షన్స్ మిస్ అవడం వల్ల. ఇవన్నీ సైకలాజికల్గా, బయలాజికల్గా జరిగే థింగ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు ఫ్యామిలీకి టైం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్ దాటేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా ఫైనాన్షియల్గా ఎదగాలి అనే ఆస్పెక్ట్లో ఫ్యామిలీకి ఆ ప్లానింగ్ కానీ ఆ టైమింగ్ కానీ వాళ్ళకి డిఫరెన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దాంతోపాటు మేజర్గా వచ్చేది అంటే, అసలు వీళ్ళలో గ్రాండ్ పేరెంట్స్ అవడం చాలా వరకు కష్టమైపోద్ది. ఎందుకంటే పెళ్లి చేసుకునేదే 30 సంవత్సరాలు చేసుకొని, దాని తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునేది 30 సంవత్సరాలు, అప్పటికి 65 ఏళ్ళు అయ్యేసరికి వీళ్ళు ఏమవుతారో కూడా తెలియకుండా చాలామంది గ్రాండ్ పేరెంట్స్ అనే బాండింగ్ని లేట్ మ్యారేజెస్ వల్ల వాళ్ళు మిస్ అవుతారు. షష్టిపూర్తి ఎప్పుడు చేసుకుంటారో నాకైతే తెలియదు. ఇంకా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ప్లస్ జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఏంటి సుధీర్ ఈ జనరేషన్ గ్యాప్ అంటే, ఇప్పుడు మీరు 27 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, 28వ సంవత్సరానికి మీకు బాబు వచ్చాడు. ఇప్పుడు వాడు ఒక 8 ఏళ్ళు వచ్చేసరికి మీకు ఒక 35 వస్తాయి, అవునా? అంటే 35 ఇయర్స్ 8 ఏళ్ళ పిల్లాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతాయి. ఎందుకంటే పెద్ద జనరేషన్ గ్యాప్ లేదు.
ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుందే 35 years, ఆల్రెడీ మీరు ఒక జనరేషన్ దాటి వచ్చేసారు. వాడప్పుడు 10 ఏళ్ళు వచ్చేసరికి మీకు 45 వస్తాయి. 45, 10 డిఫరెన్స్ ఎంత? చాలా డిఫరెన్స్లో వాడొచ్చి, నాన్న నువ్వేంది నాన్న ఏదో ముసలాళ్ళ కాలంలాగా ఆలోచిస్తున్నావు, నాలాగా ఆలోచించరా, నాలాగా థింక్ చేయనన్నా, నువ్వు నాలాగా థింక్ చేయనన్నా అంటే, ఒరే ఏం థింక్ చేయమంటే నా వయసు అయిపోయిందిరా అని చెప్పి వాడు అప్పుడు బాధపడతాడు. ఈ పాయింట్ ఇప్పుడు మాట్లాడేది అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ చాలా పెద్ద మేజర్ పాయింట్ ఇది. వాళ్ళ అప్డేట్ని మీరు డైజెస్ట్ చేసుకోలేరు, అలా అని వాళ్ళకు అనుగుణంగా మీరు మారలేరు. నిజం సార్ అయితే 1 year లోపల వచ్చిన కేసెస్లో 2 cases మాత్రం ఇవే. అబ్బాయి ఏజ్ 21, వాడు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, వాళ్ళు 62. ఎంత డిఫరెన్స్? పిల్లలు లేటుకు పుట్టడం కాదు, 2.5 సంవత్సరం గ్యాప్ వచ్చిందంట. ఆయన పెళ్లి చేసుకోవడం లేటుగా చేసుకున్నాడు, వాళ్ళ ఆవిడ అలాగే లేట్ చేసుకొని, ఇద్దరు లేట్ చేసుకునేసరికి 62 yearsకి 21 years కిడ్ ఉన్నాడు. 40 years మధ్యలో వీళ్ళు ఆల్మోస్ట్ 35కి అలా పెళ్లి చేసుకున్నారు. 2.5 years తర్వాత అలా పుట్టేసరికి అసలు ఎంత ప్రాబ్లం అంటే, వాడిప్పుడు నేను స్టైలిష్గా బతకాలంటే రే ఎరా అని చెప్పి, ఆయనేమో 60 years పర్సన్ అంటే మీరు ఆలోచించండి ఎలా అంటే, ఒక అమ్మమ్మ తాతయ్య ఏజ్లో ఉండి వాళ్ళ నీతి సూక్తులన్నీ చెప్తూ ఉంటే వీడికి అది కనెక్ట్ అవ్వక ఎప్పుడు పేరెంట్స్కి వీడికి కాన్ఫ్లిక్ట్ వస్తూనే ఉంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది జనరేషన్ గ్యాప్ వల్ల. దిస్ ద మేజర్ డ్రాబ్యాక్. ఇవన్నీ కనుక పర్టికులర్గా అందులో అబ్బాయిలకి అమ్మాయిలకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, అమ్మాయిలు పర్టికులర్గా వాళ్ళ ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడితే ఏమవుతుంది సార్ అంటే, ఒక్కసారి ఏదన్నా మిస్క్యారింగ్ కానీ, ఒక్కసారి ప్రెగ్నెన్సీ లేటుగా వస్తుందంటే బయట నుంచి వచ్చే సోషల్ ప్రెషర్ని తట్టుకోలేక ఎమోషనల్గా వీక్ అయిపోతారు, పర్టికులర్గా అమ్మాయిలు. దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. మీకు పుట్టే పిల్లల్లో తెలియకుండానే లేట్ మ్యారేజెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కొంతమందిలో, అది హస్బెండ్ వైపు నుంచి అయినా సరే, ఇటు అమ్మాయి వైపు నుంచి అయినా సరే, ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ ఉంటుంది. కొంతమందిలో అయితే నేను ఎస్పెషల్లీ చూశానండి, మేనరికం అవి ఇవి అని మాట్లాడుకుంటాం, కానీ అవన్నీ కాదు. ప్రస్తుతం జనరల్గా లేట్ మ్యారేజెస్ వల్ల కొంతమంది పిల్లల్లో ఒక కిడ్నీతో పుట్టేటువంటి పిల్లలు ఉన్నారు. అండ్ కొంతమందికి ఏమో తెలియకుండా బాడీ వీక్గా ఉండడం, కొంతమంది ఆటిజం. దెర్ ఆర్ ఛాన్సెస్ ఇలానే ఉంటుంది అని చెప్పడానికి లేదు, కానీ ఇలా కూడా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం ఎక్కువ శాతంలో ఇవి జరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళలో కావాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారంటే ఉదయం లేచాక ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు రాత్రి కంటే, అవునా? మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారంటే 18 yearsలో ఉడుకు రక్తం మీద ఎలా కావాలో అలా చేద్దాం. ఇప్పుడు ఏదైనా చెప్పారనుకో మీకు, సుధీర్ మళ్ళీ చూద్దాంలే, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం. ఎందుకంటే ఒక సర్టెన్ లెవెల్ వచ్చాక, ఎందుకు ముసలి వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు, యంగ్ పీపుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం ఒక అడల్ట్ ఏజ్లోకి వచ్చేసి నువ్వు 30-35 దాటిపోయిన తర్వాత నీలో ఉండే స్ట్రెంగ్స్ చాలా వరకు తగ్గిపోతూ వస్తాయి. అది పిల్లల ఫార్మేషన్ అప్పుడు ఇంకా అది వీక్ అయిపోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది నేను ఈయన చెప్పడం కాదు, మామూలు బేసిక్ హ్యూమన్ అది సెన్స్, అదంతే. సో దయచేసి పర్టికులర్గా ఎమోషనల్గా ఎప్పుడైతే ఒక అమ్మాయి వీక్ అవుతుందో, పర్టికులర్గా ఏది ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ క్వశ్చన్ అడుగుతున్నారు, ఫర్టిలిటీ దగ్గరికి వెళ్ళిన అవ్వట్లేదు, ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఎమోషనల్గా వీక్ అయ్యి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి కనుక ఎక్కువగా బాధపడుతూ, తల్లికి కనుక ఎక్కువగా ఆలోచిస్తున్నా అంటే, మీరు చెప్పిన కేసెస్లో ఫిజికల్ ప్రాబ్లంతో పుడతారులే తెలియదు, కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద చాలా ప్రాబ్లం ఉంటుంది. గ్రోత్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది, గ్రోత్ రిటార్డేషన్ అంటారు. అదొకసారి ఆ టర్మ్ మీద మీరు సెర్చ్ చేసి చూస్తే తెలియకుండానే ఎక్కడెక్కడో డాట్స్ అన్ని ఒక చోట కనెక్ట్ అవుతాయి మీకు. వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు నేను సెటిల్ అవ్వాలి, నేను ఇంకా లైఫ్ని చూడాలి, నాకు ఇంకా కొద్దిగా ఇండివిజువాలిటీ కావాలి, నాకు ఇంకా ఫ్రీడమ్ కావాలని. మీరు నిజంగా ఒకవేళ పెళ్ళి చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి దానికి ఒక సైకిల్లో ఉండే ఏజ్ ప్రకారం 25 to 28 అని, ఆర్ఎల్స్ 25 to 27 అని ఎందుకు డిఫైన్ చేశారంటే, ఆ ఏజ్లో మీరు చేసుకుంటే మీ సైకిల్ కానీ, ఈ టెన్షన్స్ కానీ ఇవన్నీ లేకుండా మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైఫ్ని గడపడానికి అది ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే దాటుతారో, అందులో ఇవంతా మనం మాట్లాడేది సైకలాజికల్, ఫిజియలాజికల్ ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎఫెక్ట్ అయితే దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. దయచేసి మీరేదో నేమ్ సేక్ ఫ్రీడమ్ మీదో, నేమ్ సేక్ నాకు కొద్దిగా స్పేస్ కావాలని ఆ స్పేస్ తీసుకోవడంతో మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతూ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మానసికంగా అదే స్ట్రెయిన్కి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు. డబ్బులు అనే ఒక ఎరా తీసుకొని, ఫ్రీడమ్ అనే ఒక 2 words తీసుకొని మీరు దీనివల్ల లేట్ చేసుకుంటూ వెళ్ళారంటే మాత్రం అది ఖచ్చితంగా మళ్ళీ రివర్స్ అయ్యి మీ మీదకి